వెల్కమ్ టు పూరాలోకల్. మనో భాకర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎవరిని కదిలించినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను చూసినా ఆమె గురించే చర్చ. దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు ఆమెకు సలాం చేస్తున్న వారే. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు తొలి పథకం అందించిన అథ్లెటిక్గా షూటింగ్ ఈవెంట్లో మెడల్ సాధించిన తొలి భారత షూటర్గా నిలిచిన మను భాకర్ 130 కోట్ల మంది గర్వపడేలా చేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్కి చేరి అందరి దృష్టిని ఆకర్షించిన మను భాకర్ మెడల్ ఈవెంట్లోనూ అదే జోరుగా కొనసాగించి విశ్వవేదికపై మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది. ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని అందుకుంది. ఈ విజయంతో మను భాకర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. హర్యానాకు చెందిన మను భాకర్ 2002లో ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె తండ్రి మైరాన్ ఇంజనీర్ కాగా తల్లి ప్రిన్సిపాల్. చిన్న వయసులోనే షూటింగ్ను కెరీర్గా ఎంచుకున్న మను భాకర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో ఓనమాలు నేర్చుకుంది. ఇప్పటికీ అతని కోచింగ్లోనే ఆడుతుంది. టోక్యో ఒలింపిక్స్లో మాత్రం వేరే కోచ్తో బరిలోకి దిగిన మను భాకర్ తిరిగి ఆయన్నే కోచ్గా ఎంచుకుంది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో 9 బంగారు పథకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన మను భాకర్ 16 ఏళ్ల వయసులోనే 2018 కామన్వెల్త్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించింది. 2018లో యూత్ ఒలింపిక్స్లోనూ బంగారు పథకం సాధించిన మను భాకర్ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది. ఆమె విజయాలను గుర్తించి భారత ప్రభుత్వం అర్జున్ అవార్డుతో సత్కరించింది. పంతొమ్మిది ఏళ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్లో బరిలో నిలిచిన మను భాకర్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆమె పిస్తోల్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఫైనల్ చేరకుండానే చేసింది. పిస్తోల్ను రిపేర్ చేసేసరికి ఆమెకు 6 నిమిషాల సమయం కోల్పోయింది. అప్పటికే ఇతర అథ్లెట్లు ముందుకు దూసుకుపోగా మను భాకర్ 2 పాయింట్ల తేడాతో ఓడి కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో కూడా మను భాకర్ ఫైనల్కు అర్హత సాధించలేదు. ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న మను భాకర్ పారిస్ ఒలింపిక్స్కు అన్ని విధాలా సిద్ధమై బరిలోకి దిగింది. ఆడిన తొలి ఈవెంట్లోనే పథకం సాధించింది. షూటింగ్ విభాగంలో భారత్కు ఇది 5వ ఒలింపిక్ మెడల్ కాగా తొలి మహిళా షూటర్గా మను భాకర్ చరిత్రకెక్కింది. 2004 అథెన్స్ ఒలింపిక్స్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించగా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా బంగారు పథకం సాధించాడు. 2012లో రియో ఒలింపిక్స్లో విజయ్ కుమార్ సిల్వర్, గగన్ నారంగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఒక్క మెడల్ కూడా రాలేదు. తాజా పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ కాంస్యం కైవసం చేసుకుంది. ఈ ఒలింపిక్స్లో మను భాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్తో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడుతుంది. ఇతర షూటర్లు సైతం మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని విజయ అనంతరం మను భాకర్ తెలిపింది. నేను చాలాసార్లు భగవద్గీత చదివాను. ఫైనల్ రౌండ్స్కు ముందు కూడా భగవద్గీతలోని సూక్తిని మనసులో అనుకున్నాను. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయాలనే విషయాన్ని గట్టిగా నమ్మాను. ఫలితం గురించి ఆలోచించకుండా ఫోకస్ అంతా నా ప్రక్రియ పైన పెట్టాను. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని, విధిరాతను ఎవరు మార్చలేరని విషయాన్ని నేను బలంగా నమ్ముతాను అని మను భాకర్ చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.